హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లైఫ్ రామా. ఇక చెప్పేది వినురవేమ. ద్వాపర యుగం పూర్తయి కలియుగం మొదలైంది. నైమిషారణ్యం అనే అడవిలో సౌనకాది మునులు కలిసి 1000 వరకు కొనసాగే బ్రహ్మశాస్త్రం అనే యజ్ఞం చేస్తున్నారు. అప్పుడే సూతముని అక్కడికొచ్చారు. మునులందరూ లేచి అతనికి నమస్కరించి, ద్వాపర యుగం పూర్తయి కలియుగం మొదలైంది. కలి ప్రభావం వల్ల మనిషి ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతూ మంచాన పట్టి మునుపటిలా 100 సంవత్సరాలు దాటి బతికే అవకాశాన్ని కోల్పోతున్నాడు. వీటన్నిటికీ కారణం అతనిలో పెరిగే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ధర్మం పాటించాలంటే ఉన్న శాస్త్రాలు, వేదాలు, పురాణాలు అన్నీ నేర్చుకోవాలి. కానీ ఈ కాలంలో మనిషికి అంతటి ఆసక్తి, సమయం రెండూ లేవు. అయితే మనిషికి ఎలా నడుచుకోవాలని తెలిసే మార్గం ఏమిటి? కృష్ణుడు తన అవతారాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. తనతో పాటు ఆ ధర్మాన్ని కూడా తీసుకువెళ్ళిపోయాడు. మంచి, చెడు, ధర్మాలను తెలుసుకోవడానికి ఏకైక మహాకావ్యాన్ని వివరించండి అని సౌనకాది మునులు అడిగారు. సూతముని చిన్న చిరునవ్వు నవ్వి, కృష్ణుడు వదిలి వెళ్ళినా కూడా ధర్మమున్న చోటు నేను మీకు వివరిస్తాను. అదే భాగవతం. ఇందులో కృష్ణుడు మునుపటి జన్మల్లో ఏ రూపాల్లో వచ్చి ధర్మస్థాపన చేశాడో వ్యాస మహర్షి రచించారు. అది ఆయన తనయుడు సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరించి ఈ కలియుగంలో ఎదురయ్యే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలియపరిచారు. భాగవతం వ్యాస మహర్షి తన జీవితంలో చేసిన ఆఖరి రచన. ఒకనాడు సరస్వతీ నదీ తీరాన ఉన్న తన ఆశ్రమంలో వ్యాస మహర్షి ఆలోచిస్తూ కూర్చున్న సమయంలో నారదుని మధురమైన వీణ సంగీతంతో ఆయన నిశ్శబ్దం అంతమైంది. అతిథిగా వచ్చిన నారదునికి మర్యాదలన్నీ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. నారదుడు వ్యాసుని బాగోగులు అడుగుతూ, మీరు రచించిన మహాభారతం ఒక మహత్తరమైన కార్యం. మీరు బ్రహ్మ విద్యను నేర్చిన వారైనా కూడా మీ మనసులో సంతోషానికి బదులుగా ఏదో వెలితి కనిపిస్తున్నది. దానికి కారణమేంటో చెప్పండి అంటూ అడిగారు. ఒకనాడు ధ్యానంలో ఉన్నప్పుడు నా మనోనేత్రంతో భవిష్యత్తును చూశాను. మనిషి గుణగణాలు మార్పు చెంది క్షీణించడాన్ని చూశాను. కలి రాకతో మనుషులు ఎలా నశిస్తారో చూసి బాధపడ్డాను. వేదాలను 4 భాగాలుగా విభజించి నా శిష్యులకు నేర్పించాను. పైలముని ఋగ్వేదాన్ని, జైమనముని సామవేదాన్ని, వైశంపాయనుడు యజుర్వేదాన్ని, సుమంతుడు అధర్వణ వేదాన్ని అవపోసన పట్టారు. రోమన హర్షునుడికి 17 పురాణాలు, ఇతిహాసాలు నేర్పించాను. నా శిష్యులు వేదాలను మరింత వివరంగా విభజించి వారి శిష్యులకు నేర్పించారు. ఇంత చేసినా తక్కువే అన్న భావన కలుగుతుంది. వేదాలను పఠించలేని వారు కూడా ఈ జ్ఞానాన్ని పొందాలనే ఉద్దేశంతో మహాభారతాన్ని రచించాను. వేదాల్లో ఉన్న విషయాలన్నీ అందులో వివరించాను. మానవాళికి మేలు జరుగుతుందని ఆశించాను. అయినా కానీ నా రచనలు నన్ను సంతుష్టపరచలేదు. నాకు మనశ్శాంతి లేదు. మీరే చెప్పండి మునివర్య, నేను చెయ్యని పని ఇంకేదైనా మిగులున్నదా అని వ్యాస మహర్షి నారదుడికి సమాధానమిస్తూ తిరిగి ప్రశ్నించాడు. నీకు మనశ్శాంతి లోపించడానికి కారణం ఒక్క కార్యం మిగిలుండటమే. మహాభారతాన్ని రచించి మానవాళికి ఎంతో గొప్ప సహాయాన్ని చేశావు. అందులో ఉన్న పాండవుల కథ ప్రతి మనిషి జీవితానికి సంబంధించిందని వివరించావు. కానీ అక్కడ ఒక చిన్న లోపం ఉంది అని నారదుడంటే వ్యాస మహర్షి గురువు దగ్గర విద్యార్థుడిలా ఎంతో వినయంగా వింటూ, దయచేసి ఆ లోపం ఏమిటో, దాన్ని ఎలా సరిచేసుకోవాలో చెప్పండి. మీ సమాధానం నాలో కుతూహలాన్ని పెంచుతుంది అని వ్యాస మహర్షి అడిగారు. మహర్షి, మహాభారతంలో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, కృష్ణుడున్న చోట అదే ధర్మం నిలబడుతుందని ప్రతి ఘట్టాన్ని వివరించిన రీతి అమోఘం. అక్కడే ప్రజలకు కృష్ణుడి గురించి తెలియపరచాలన్న మీ ఆసక్తి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక కృష్ణుడు జరిపించిన ధర్మస్థాపనకు మునుపు జరిగిన గాథలు, అసలు కృష్ణుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన అవతరణ వివరించనే లేదు కదా. మోక్షానికి సులభమైన మార్గం భక్తి అనే విషయం నీకు కొత్తగా చెప్పాలా? ఇక కృష్ణుడి కథ తెలిస్తే భక్తిని పరిచయం చేసినట్టే కదా. భక్తి భావన ఉంటే మనసులో ఉన్న ఎటువంటి చెడైనా సరే నశిస్తుంది. మనిషిలో ఉన్న సత్వగుణాలు పెంచుతుంది. కృష్ణుడి విశ్వరూపాన్ని, విరాట రూపాన్ని, అతని విభూతులు, అవతారాలు సగటు మనిషికి ఏం సందేశాన్ని ఇస్తాయో తెలియచెప్పు. వాటిల్లో ఉన్న అంతరార్థాలు విడమర్చి చెప్పే బాధ్యత నీపై ఉంది. ఇది పూర్తి చేస్తే మనశ్శాంతి అన్న నీ లక్ష్యాన్ని నువ్వు చేరినట్టే అని నారదుడు వ్యాస మహర్షికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు పుట్టిన సమయాన పాండవుల పురోహితుడైన ధౌమ్య మహర్షి, కురు పాండవుల గురువైన కృపాచార్యుడు ఇద్దరూ అతని జాతకాన్ని చూసి ఇక్ష్వాకు మను, దశరథ కుమారుడైన రాముడు, శిబి చక్రవర్తి, దుష్యంత కుమారుడైన భరతుడిలా 4 దిశలు తన ఖ్యాతి వ్యాపించేలా పరిపాలిస్తాడని, దైవభక్తిలో ప్రహ్లాదుడికి సరిసమానుడని, సుఖ మహర్షి దగ్గర బ్రహ్మ విద్యలు నేర్చుకుంటాడని వివరించారు. వారు అంచనా వేసినట్టే జరిగింది. యుధిష్ఠిరుడు ఎంత చక్కగా పరిపాలించాడో అంతే పేరు ప్రతిష్టలు పరీక్షిత్తు కూడా సంపాదించుకున్నాడు. ఐరావతిని వివాహం చేసుకుని జనమేజయుడికి తండ్రయ్యాడు. గంగా నదీ తీరాన అశ్వమేధ యాగం జరిపించాడు. ప్రజలపై కలి ఆగడాలు మితిమీరుతున్నాయని గ్రహించి అతని
అతనితో యుద్ధం చేసి అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సరస్వతీ నదీ తీరాన ధర్మానికి ప్రతిరూపమైన ఒక ఎద్దు, భూదేవికి ప్రతిరూపమైన ఒక ఆవు మధ్య సంభాషణ జరిగింది. బక్క చిక్కిపోయిన ఆవు తన దూడను పోగొట్టుకుని రోదిస్తుంది. ఎద్దు ఒంటి నిండా గాయాలతో తన 3 కాళ్ళు విరిగి ఒంటి కాలు మీద కుంటుతూ ఆ గోవు దగ్గరకు వెళ్లి, ఎందుకు విలపిస్తున్నావు? నన్ను ఈ విధంగా చూసి బాధపడుతున్నావా? నీ ఆత్మీయులు ఎవరైనా దూరమయ్యారా? మీ బాధకు కారణమేమిటి? ధర్మం నశిస్తున్నందుక? ఆడవాళ్లకు రక్షణ లేదనా? పిల్లలు తల్లిదండ్రులను లెక్క చేయరనా? మనిషి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి చేసే అనర్థాలకు చింతిస్తున్నావా అని అడిగి, నాకు అర్థమైందిలే, కృష్ణుడు అధర్మాన్ని నశింపచేసి నీకు విముక్తి కల్పించాడు. కాని అతను వెళ్లిపోయాక ధర్మం కూడా తనతో పాటు వెళ్లిపోయింది. దానితో నీ వైభవాన్ని కోల్పోయి భవిష్యత్తును తలుచుకుంటూ బాధపడుతున్నావు కదా? అప్పుడు ఆవు కంటతడి పెట్టుకుంటూ, ధర్మదేవ, మీరు నా బాధను సరిగ్గా అర్థం చేసుకున్నారు. మీరు అడిగే ప్రతి ప్రశ్న నాకు బాధ కలిగించే అంశమే. కలి ప్రభావం పెరిగే కొద్దీ నా బాధ మరింత పెరుగుతుంది అని సమాధానమిచ్చింది. రోజు రోజుకు ధర్మం దూరమవుతున్నందుకు బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తపరిచింది. ఇంతలో క్షత్రియుని దుస్తుల్లో ఒక వ్యక్తి అక్కడికొచ్చి ఒక కర్రతో ఆ ఎద్దు కుంటుతున్న 4వ కాలిని కూడా విరగ్గొట్టే ప్రయత్నం చేశాడు. దానికి బాధతో ఆవు రోదిస్తుంటే పరీక్షిత్తు మహారాజు తన రథంలో అటువైపు వెళ్తూ ఆ అరుపులు విని అక్కడికి చేరుకున్నాడు. వేదన అనుభవిస్తున్న ఆవు ఎద్దులను చూసి చలించిపోయాడు. మా పెద పితామహులైన యుధిష్ఠిరుల వారు పాలించిన రాజ్యంలో ఇంతటి అన్యాయం చేయడానికి ఎంత ధైర్యం? నేను రాజుగా ఉన్న తరుణాన ఇటువంటి అనర్థాన్ని సహించను. ఎవరైనా సరే ఈ తప్పుకు శిక్షార్హులు అని ఆ ఆవు ఎద్దులకు ధైర్యం చెప్పాడు. అప్పుడు ఎద్దు పరీక్షిత్తుకు మరింత స్పష్టత కలగాలని తన 4 కాళ్ళు తపస్సు, స్వచ్ఛత, దయ, సత్యానికి ప్రతిరూపాలని, ఇవి లేకపోతే ధర్మానికి రూపమైన నేను ఎలా నిలబడతాను? నేను ఇలా బాధపడుతుంటే భూదేవికి ప్రతిరూపమైన ఈ ఆవు ఎలా సంతోషంగా ఉంటుంది? ఇప్పుడు ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు, కలిపురుషుడు. అతను నా 4వ కాలు అయిన సత్యాన్ని విరగ్గొట్టి అసత్యాన్ని నిలబెట్టాలనుకుంటున్నాడు అని వారి పరిస్థితిని వివరించింది. అప్పుడు పరీక్షిత్తు తన ఖడ్గాన్ని తీసి కలిపురుషుడిపై ఎత్తి అతని తల నరకబోతే కలి పరీక్షిత్తు కాళ్లపై పడి శరణు కోరుకున్నాడు. నిన్ను ఏమీ చేయననే కారణంతో నా కాళ్లపై పడ్డావు, కానీ అధర్మబద్ధుడు అయిన నువ్వు నా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు. నీ వల్ల నా రాజ్యంలో దురాశ, అసత్యం, కొట్లాటలు, అధర్మం, వంచన పెరిగిపోయి అల్లకల్లోలమైపోతుంది అని పరీక్షిత్తు అంటే, యావత్ భూప్రపంచమే నీ రాజ్యం, ఇక నేను ఎక్కడికి వెళ్ళను? మంచిని సృష్టించిన దేవుడే చెడును కూడా సృష్టించాడు. మంచి వెలుగైతే దాని నీడ చెడే కదా, అంటే నా అవతరణలో కూడా అర్థం ఉన్నట్టే కదా. అలాంటప్పుడు నేను ఎక్కడో ఒక చోటు ఉండాలిగా. ఎక్కడుండమంటారో చెప్పండి రాజా, మీరు చెప్పిందే చేస్తాను అని కలి అన్నాడు. నువ్వు చెప్పేది నిజమే. అయితే జూదం, మద్యం, వ్యభిచారం, జీవహింస జరిగే ఈ 4 ప్రదేశాల్లో నీకు నివసించే అవకాశాన్ని ఇస్తున్నాను అని పరీక్షిత్తు అంటే, ఈ 4 ఉండే ఒక్క చోటును సూచించండి, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని కలి సమాధానం ఇచ్చాడు. బంగారం. అది ఉన్న చోట దురాశ, అసత్యం, అహంకారం, కామం, క్రోధం, మోహం అన్నీ పెరిగిపోతాయి. అందుకు ఈ 5 ప్రదేశాలు తన నివాస స్థలంగా చేసుకోమని పరీక్షిత్తు అనుమతించాడు. ఒకనాడు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్లారు. అక్కడొక జింకను వెంబడిస్తూ దారి తప్పిపోయారు. అలసట, ఆకలి, దప్పిక తనని పూర్తిగా బలహీనం చేశాయి. అప్పుడే కంటి కానేంత దూరంలో ఒక ఆశ్రమం కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి, ఎవరైనా ఉన్నారా అంటూ కేకలు వేశారు. ఎవ్వరూ కనిపించకపోయేసరికి ఆశ్రమం అంతా తిరగడం మొదలుపెట్టారు. అప్పుడే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న ఒక ఋషి కనిపించారు. ఆయనే శమిక ఋషి. అతని దగ్గరకు వెళ్లి తాగడానికి మంచి నీళ్లు కావాలని పరీక్షిత్ మహారాజు అడిగాడు. కానీ పూర్తిగా ధ్యానంలో మునిగిపోయిన ఆ ఋషి బదులివ్వలేదు. పరీక్షిత్తు మరికొన్నిసార్లు ప్రయత్నించాడు, అయినా ఎటువంటి సమాధానం రాలేదు. ఇక అప్పటికే అలసిపోవడంతో ఋషి సమాధానం ఇవ్వనందుకు మనసు అదుపు తప్పి కోపం కలిగింది. ఆ కోపంలో అటు ఇటు చూస్తే ఒక చచ్చిన పాము కనిపించింది. దాన్ని తన బాణంతో తీసి ఋషి మెడలో వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినా కానీ శమిక ఋషి ధ్యానం నుంచి బయటకు రాలేదు. పాము కళేబరాన్ని మెడలో ధరించి శమిక ఋషి ధ్యానం చేస్తున్న దృశ్యాన్ని అతని కొడుకు శృంగి స్నేహితులు చూసి శృంగికి చెప్పారు. అంతే, తన తండ్రితో ఇలా ఎవరు ప్రవర్తించుంటారు, ఆ పని ఎందుకు చేసుంటారు అని ఏమాత్రం ఆలోచించకుండా, నా తండ్రిని అవమానించిన ఆ వ్యక్తి ఇవాల్టి నుంచి వచ్చే 7వ రోజు తక్షక అనే సర్పం కాటుకి మరణిస్తాడు అని శపించాడు. ఆ తర్వాత వెంటనే ఆశ్రమానికి పరుగు తీశాడు.
అక్కడ ధ్యానముద్రలో ఉన్న అతని తండ్రిని చూసి బాధతో ఏడుస్తుంటే ఋషి కళ్ళు తెరిచి ధ్యానం నుంచి బయటకు వచ్చారు. భుజాలపై ఉన్న పాము కళేబరాన్ని పక్కకు పారేసి, ఎందుకు ఏడుస్తున్నావు పుత్ర, నిన్ను ఎవరైనా బాధ పెట్టారా అని అడిగాడు. శృంగి జరిగిందంతా వివరిస్తే శమిక ఋషి నువ్వు చాలా తొందరపడ్డావు అని కోపగించుకున్నాడు. కోపావేశంలో ముందు వెనక ఆలోచించకుండా ఒక మంచి వ్యక్తిని శపించాడంటూ నువ్వు ఇంకా చిన్నవాడివి, ఈ వయసులోనే నిన్ను నువ్వు అదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పటికే రాజు ఆకలితో దప్పికతో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఆయన నన్ను పిలుస్తుంటే నేను సమాధానం ఇవ్వలేదు. ఆ క్షణికావేశంలో చేసిన తప్పుని చిన్నపిల్లల చేష్టలు అనుకుని వదిలేయాలి, కానీ ఇంతటి పెద్ద శిక్ష వేయడం సరికాదు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నీ మనసుపై నియంత్రణ వచ్చే వరకు తపస్సు చేయి అని అన్నాడు. కనీసం పరీక్షిత్తుకు రాబోయే ఆపద గురించి హెచ్చరిస్తే తనని తాను సిద్ధం చేసుకుంటాడని శమిక ఋషి ఉద్దేశించాడు. ఇంతలో పరీక్షిత్తు మహారాజు రాజభవంతికి చేరుకున్నాడు. ఋషితో అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందే అంటూ బాధపడ్డాడు. చేసింది తప్పని తెలుసుకున్న కొద్దిసేపటికే శమిక శిష్యుడైన గౌరముఖుడు అక్కడికి వచ్చి శృంగి శాపం గురించి పూర్తిగా వివరించాడు. ఈ వార్త విన్నాక ధర్మబద్ధుడైన పరీక్షిత్ మహారాజు బాధపడలేదు. తాను చేసిన కర్మకి ఫలితం అనుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఈ ప్రపంచంపై ఉన్న మక్కువని వదిలి చావుని సగౌరవంగా ఆహ్వానించాడు. తన కొడుకు జనమేజయుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు. తాను ధరించిన రాజదుస్తులు, ఆభరణాలు అన్నీ తీసేసి సాధారణమైన వస్త్రాలు ధరించాడు. గంగా నది తీరాన కూర్చొని ప్రయోపవేశాన్ని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ప్రయోపవేశం అంటే చనిపోయే వరకు మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం ఉండటం. పరీక్షిత్తు ఉన్న చోటుకు అత్రి, వశిష్ఠ, చవన, శరధ్వన, భృగు, అంగిరస, పరాశర, విశ్వామిత్ర, పరశురామ, వ్యాస మహర్షి, నారదముని ఇలా అందరూ చేరుకున్నారు. ఇంతమంది మహానుభావులను చూసి ఆనందంతో మురిసిపోయి, నా పూర్వజన్మలో ఎంతటి మహాభాగ్యం చేసుకుంటే మీ అందరినీ కలిసే అదృష్టం కలుగుతుంది, నేను చేస్తున్న ప్రయోపవేశానికి నన్ను ఆశీర్వదించండి అని అంటూ ఈ ఆఖరి 7 రోజుల్లో నారాయణుడి లీలలు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని అడిగాడు. ఋషులందరూ ఈ నిర్ణయానికి పరీక్షిత్తును ప్రశంసించారు. దయచేసి చావుకు దగ్గరలో ఉన్న వ్యక్తి చేయవలసిన కర్మలేంటో వివరించండి అంటూ పరీక్షిత్తు అక్కడున్న మునులందరినీ అడిగాడు. కొంతమంది యాగం చేయమంటే మరికొంతమంది యోగలో సమయాన్ని గడపమన్నారు. ఇంకొంతమంది తపస్సు, దానాలు చేయమన్నారు. కానీ దానం చేయడానికి ఆ క్షణంలో అతని దగ్గర ఏమీ మిగల్లేదు. మిగతావి అమలు చేసే సమయం అతనికి లేదు. ఈ సంభాషణ జరుగుతుండగా వ్యాసుని కుమారుడైన సుఖబ్రహ్మ అక్కడికి వచ్చారు. అతన్ని చూసి అందరితో పాటు అతని తండ్రి వ్యాస మహర్షి కూడా లేచి నమస్కరించారు. పరీక్షిత్ మహారాజ్ అయితే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని, మీ వంటి మహానుభావులు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటూ, చావు సమీపిస్తున్న సమయాన భగవంతుణ్ణి ధ్యానించడానికి నాకు ఒక శ్రేష్టమైన దారిని వివరించండి అని అడిగాడు. సుఖబ్రహ్మ పరీక్షిత్తుని ఆశీర్వదించి, నీకు ఆ నారాయణుడి గాథలు చెప్పడానికే నేనిక్కడికి వచ్చాను. నీ జీవితంలో మిగిలిన ఈ 7 రోజులు మరుపురానివి కాబోతున్నాయి. సాధారణమైన మానవుడి జీవితంలో ఎన్నో బంధాలు, కుటుంబం, ఆస్తులు వీటిల్లో పడి స్వీయ అవగాహన లేకుండా ఉంటారు. అంటే సెల్ఫ్ రియలైజేషన్. క్లియర్గా చెప్పాలంటే ఈ అనంత బ్రహ్మాండంలో మనల్ని మనం తెలుసుకునే ప్రాసెస్. సగ జీవితం నిద్రలో గడిచిపోతే మరికొంత సమయం ఏమీ తెలియని పసితనం, తెలిసి తెలియని యవ్వనంలో గడిచిపోతుంది. ఆ తర్వాత తన ఆశలు నిజం చేసుకునే ప్రయత్నంలో పరుగులు తీస్తూ ఏదో ఒక రోజు చావు తనని చేరుకొని అంతం చేస్తుందన్న నిజాన్ని గ్రహించరు. పుట్టిన ప్రతి ఒక్కరికి స్వీయ అవగాహన ఉండి తీరాలి. దానికి హోమాలు, యాగాలే చేయనక్కర్లేదు. పురాణాలు, ఇతిహాసాల కథలు, గాథలు చదివినా చాలు. కనుక నీకు శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా వివరిస్తాను అని సుఖబ్రహ్మ అన్నారు. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.